వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత చనిపోయిందని ఆసుపత్రి ముందు ఆమె తరపు బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో చోటు చేసుకుంది. ఆసుపత్రి ఫర్నిచర్, కుర్చీలను ధ్వంసం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యుల కారణంగానే బాలింత చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నల్లగొండకు చెందిన హిమబిందును కాన్పు కోసం కోదాడలోని ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. అయితే ఒక్కసారిగా రక్తస్రావం కావడంతో బాలింత స్పృహ కోల్పోయింది. పరీక్షించిన వైద్యులు గర్భాశయం ఇన్ఫెక్షన్ అయిందని తేల్చారు. ఆ వెంటనే చనిపోయిందని వైద్యులు చెప్పారని బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్. రైట్ రవి, ఓ బాలింత మృతి చెందిన ఘటన అయితే కోదాడ పట్టణంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అయితే నల్గొండ పట్టణానికి చెందిన హిమబిందు రెండో కాన్పు కోసం అయితే పుట్టినిల్లైన కోదాడకు వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. పట్టణానికి వచ్చిన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే చేరింది. అయితే వైద్యులు పరీక్షించి సాధారణ ప్రసవం చేశారు. బాలుడికి జన్మనిచ్చిన అనంతరం అధిక రక్తస్రావం కావడంతో అయితే స్పృహ తప్పి కోల్పోయింది. అయితే పరీక్షించిన గర్భాశయం ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అలా జరగడానికి యజమానే కార్యమని బాధిత బంధువులు అయితే ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఆసుపత్రి దాడి కూడా నిర్వహించారు. ఆసుపత్రి కుర్చీలు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే తర్వాత ఆసుపత్రి సిబ్బంది వచ్చి పరిశీలించి ఆమె మృతి చెందలేదు అని చెప్పి ఐసీయూలోకి అయితే తీసుకెళ్లి వైద్యం ప్రారంభించారు. అయితే మృతి చెందినప్పటికీ ఐసీయూలోకి ఎందుకు తీసుకెళ్లారో, దాదాపు 4 గంటల సేపు మృతి చెందిన మృతురాలికి వైద్యం ఎలా చేశారు, వైద్యం చేస్తున్నట్టు నటించారు అని చెప్పేసి బంధువులు ఆరోపిస్తూ మృతికి కారణం ఆసుపత్రి నిర్వాహకులే అని చెప్పేసి బంధువులు అయితే భారీగా ఆసుపత్రి వద్దకు తరలి వచ్చారు, ఆందోళన చేపట్టారు. ఆసుపత్రిపై రాళ్లు రువ్వారు. అలాగే కుర్చీలు, అద్దాలు ఇలాంటివన్నీ ధ్వంసం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇది తెలుసుకున్న పోలీసులు ఎమ్మటే జోక్యం చేసుకుని అక్కడ ఉన్న ఆందోళనకారుల్ని చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా చొరవ తీసుకొని చెప్పేసి బంధువులతో బుజ్జగించి మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఈ మృతి ఏదైతే ఉందో, హిమబిందు ఎవరైతున్నారో హిమబిందు మృతికి కారణం హాస్పిటల్ సిబ్బంది అని చెప్పేసి ఆ బంధువులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. హాస్పిటల్ ముందు అయితే గందరగోళ పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ శంకర్.